మనం గూగుల్ యాడ్స్ లో వీడియో యాడ్స్ అనేది చేస్తూ ఉంటాము. వీడియో యాడ్స్ లో ఆప్షన్స్ అంటే చాలా మందికి తెలుసు. ఇప్పుడు యాక్చువల్ గా న్యూ ఫీచర్స్ అనేది యాడ్ అయ్యాయి. ఈ న్యూ ఫీచర్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది వి విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఐ యామ్ డిజిటల్ బీబీఆర్. ఐ విల్ టెల్ యూ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. దెన్ వైట్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సెషన్. గూగుల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ప్లే అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా సెర్చింగ్ చేస్తూ ఉంటాము. సెర్చింగ్ చేసినప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇలా స్కిప్పబుల్ ఫార్మేట్ లో వస్తుంది. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్లీ ద వీడియో. ఓకే, స్కిప్ అనే ఆప్షన్ తో వస్తుంది. అయితే ఎక్కువ మంది గూగుల్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఎక్కువగా వీడియో వ్యూస్ రావాలనుకుంటారా, లేదు అంటే వీడియో రీచ్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటారా, లేదు అంటే డ్రైవ్ కన్వర్షన్స్ చేయాలనుకుంటున్నారా, యాడ్ సీక్వెన్స్ చేయాలనుకుంటున్నారా అండ్ ఆడియో రీచ్. ఓకే, ఈ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఎక్కువ మంది ఎంగేజ్మెంట్ అండ్ ట్రాక్షన్ అనేది కోరుకుంటా ఉంటారు. ఓకే, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కి ఎక్కువ మంది రియాక్ట్ అవ్వాలి అనేసి. అయితే వీడియో అడ్వర్టైజ్మెంట్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనకు అందులో ఉండే ఆప్షన్స్ ని కనుక చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్ ఇన్ ద గూగుల్ వీడియో క్యాంపెయినింగ్. ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ కి సంబంధించిన అకౌంట్ లో ఉన్నాను. ఇఫ్ ఐ గో విత్ ద క్యాంపెయినింగ్, సో సెలెక్ట్ న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్, దెన్ ఐ సెలెక్ట్ హియర్ వీడియో. సో ఇక్కడ చూడండి వీడియో ఆప్షన్. నేను ఎప్పుడైతే వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలనుకున్నానో, హియర్ ఆర్ ద మల్టిపుల్ ఆప్షన్స్. జనరల్లీ మార్కెట్ లో ఇఫ్ యూ గో విత్ ఎనీ సెలెక్ట్, ఓకే, యాజ్ పర్ యువర్ క్రైటీరియా మీరు సెలెక్ట్ చేసుకుని క్యాంపెయిన్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు అని చెప్తా ఉంటారు. నేను ఒక క్లయింట్ ని, నాకు కావాల్సింది ఏంటంటే నా వీడియోకి ఎక్కువగా ఎంగేజ్మెంట్ కావాలి, కాల్స్ రావాలి, ఫార్మ్స్ ఫిల్ చేయాలి, లేదు అంటే వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ కి విజిట్ అవ్వాలి. సో ఈ టైప్ ఆఫ్ గోల్స్ అనేది యాజ్ ఎ క్లయింట్ గా నాకు ఉంటుంది. నేను ద సేమ్ ఆప్షన్స్ డిజిటల్ మార్కెట్స్ కి చెప్పినా గానీ, లేదు అంటే డిజిటల్ మార్కెట్స్ క్లయింట్ కి సర్వీసెస్ ఇచ్చినా గానీ, ఈ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దే గో విత్ ద ఎఫిషియంట్ రీచ్ అని సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఒకవేళ నాన్ స్కిప్పబుల్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ నాన్ స్కిప్ లో ప్లే అవుతుంది. కొన్నిసార్లు మనం అడ్వర్టైజ్మెంట్ చూసేటప్పుడు స్కిప్ అనే ఆప్షన్ రాదు, నాన్ స్కిప్పబుల్. సో 15 seconds ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ గా వస్తుంది, సమ్ టైమ్స్ 6 seconds ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ గా వస్తుంది, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ టార్గెట్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటే రైట్ పీపుల్ కి టార్గెట్ అవుతుంది. డ్రైవ్ కన్వర్సేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్, రైట్. బట్ నా క్వైరీ ఏంటంటే, నా అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్ లో ప్లే అయినప్పుడు ఎక్కువ మంది ఈ అడ్వర్టైజ్మెంట్స్ కి ఇంటరాక్ట్ అయ్యి, ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గెట్ కోడ్ అనే క్లిక్ చేస్తే ల్యాండింగ్ పేజ్ కి వెళ్ళి ఇక్కడ నేను ఫామ్ సబ్మిట్ చేసే విధంగా ఉండాలి. ఇలా ఫామ్ సబ్మిట్ చేసే విధంగా ఉండాలి అంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బెనిఫిట్ గా ఉంటుంది? ద రెస్ట్ క్యాంపెయినింగ్ చాలా మందికి తెలుసు, ఓపెన్ డొమైన్ లో మెనీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి దే కెన్ ఈజీలీ లెర్న్ which options are the best. But the thing is, ఈ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ బెటర్? సో ఇఫ్ యూ గో విత్ ద వీడియో వ్యూస్, వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఓకే, ఈ వీడియో వ్యూస్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ద సేమ్ యూట్యూబ్ లో నేను ఉన్నాను. యూట్యూబ్ లో నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను? బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 2025 ఇలా సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ గాట్ ఏ మెనీ వీడియోస్, ఐ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, నేను ఒక వీడియో ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, రైట్. ఈ అడ్వర్టైజ్మెంట్ లో నాకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ కి సంబంధించిన క్యాంపెయినే రావాలి అంటే, నా అడ్వర్టైజ్మెంట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ కి సంబంధించిన సెర్చ్ క్వైరీస్ లోనే విజిబుల్ అవ్వాలి అనేసి అనుకుందాం. అంటే సెర్చింగ్ చేసినప్పుడు, ఇలా సెర్చింగ్ చేసినప్పుడు వచ్చే వీడియోస్ లో నేను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే, ఆ సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ లో నా అడ్వర్టైజ్మెంట్స్ రావాలి. దీన్ని డిస్కవరీ యాడ్స్ అని చెప్తాం. అబ్సల్యూట్లీ డిస్కవరీ యాడ్స్ అని చెప్తాం. ఇలా యూజర్స్ కీవర్డ్స్ తో సెర్చింగ్ చేసినప్పుడు ఆ వీడియోస్ లో మన అడ్వర్టైజ్మెంట్స్ రావాలి అనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ద వీడియో వ్యూస్. ఓకే, ఇవి స్కిప్ ఫార్మేట్ లో వస్తాయి, ఇన్ స్ట్రీమ్ లో వస్తూ ఉంటాయి. అడిషనల్ గా డిస్కవరీ, యూట్యూబ్ లో సెర్చింగ్ చేస్తున్న సెర్చ్ క్వైరీకి ఏ వీడియో చూసినా గానీ మన రిలేటెడ్ కి సంబంధించిన ఆడియన్స్ వీడియోస్ లో మన వీడియో వస్తుంది. దట్ ఈస్ ద వీడియో వ్యూస్. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్స్ లో కూడా వస్తుంది. అడిషనల్లీ డిస్కవరీ. ఒకవేళ మనము వీడియో రీచ్ కనుక తీసుకుంటే డిస్కవరీలో లెస్ గా వస్తుంది, డిస్కవరీలో చాలా లెస్ గా వస్తుంది. డిస్కవరీలో లెస్ గా రావటం ఏంటి? బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 2025 ఇలా నేను సెర్చింగ్ చేసినప్పుడు మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఈ రిలేటెడ్ కి సంబంధించిన వీడియోస్ లో రావు. గాట్ ఇట్. మన వీడియోస్ ఇలా రిలేటెడ్ కి సంబంధించిన వీడియోస్ లో చాలా లెస్ ఆప్షన్స్ అనేది వస్తుంది. వీడియో అనేది బై డిఫాల్ట్ అంటే నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, సెర్చింగ్ చేసినప్పుడు ఏ వీడియో చూసినా గానీ ఆ వీడియోలో మనకి ప్లే అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ వీడియో ఇలా ప్లే చేశాను, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా వీడియోని ఇలా క్లిక్ చేశాను అనుకోండి, జస్ట్ గో విత్ దిస్ వీడియో. ఓకే, ఈ వీడియో నేను ప్లే చేశాను. ఇలా నెక్స్ట్ వీడియోస్ లో మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఓకే, స్కిప్పబుల్ ఫార్మేట్ లో. దట్ ఈస్ ద ఆప్షన్ వీడియో రీచ్. ఓకే, డైరెక్ట్ సెర్చింగ్ చేసినప్పుడు మన వీడియో కనుక ప్లే అవ్వాలి, మన అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద ఆప్షన్ వీడియో వ్యూస్. ఈ డ్రైవ్ కన్వర్షన్ అండ్ యాడ్ సీక్వెన్స్ అండ్ ఆడియో రీల్స్. ఓకే, డ్రైవ్ కన్వర్షన్స్ అంటే
మనకి ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువగా ఇన్ వీడియోస్ లో వస్తుంది. అంటే వీడియో మనం నెక్స్ట్ వీడియోస్ ప్లే చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వీడియో వాట్ ఎవర్ ద నెక్స్ట్ వీడియోస్ ఏదో ఒక వీడియో ప్లే చేస్తూ ఉంటాము. ఇన్ వీడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇన్ వీడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ యాడ్ సీక్వెన్స్ అంటే ఇది స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది. మోర్ ఎవర్ ఇట్ ఈస్ ఏ స్టోరీ టెల్లింగ్, నథింగ్ బట్ ఏ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి 6 seconds అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అనదర్ వన్ ఇస్ ద 15 seconds అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఇవి ఒక స్టోరీ టెల్లింగ్ సీక్వెన్స్ లాగా వస్తుంది. ఈ ఫార్మెట్ కి యాడ్ సీక్వెన్స్ అనేది సెట్ అవుతుంది. రిపీటెడ్ 1 by 1 ఒకటే అడ్వర్టైజ్మెంట్ 2 times స్కిప్ చేసినా కానీ సెకండ్ టైం కూడా మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ స్కిప్ ఫార్మెట్ లో విజిబుల్ అవుతూ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ రిలేటెడ్ సంబంధించింది దిస్ ఇస్ ద బెస్ట్. ఆడియో రీచ్ వచ్చేసి ఇట్ ఇస్ మోర్ ఎవర్ ఏ పాడ్కాస్ట్ కావచ్చు, లిజనింగ్ వాటికి రిలేటెడ్. ఓకే, బట్ ద హోల్ ద థింగ్ ఈజ్ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్స్ ని మనం క్రియేట్ చేసినప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ అనేది రైట్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవ్వాలి అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ద వీడియో వ్యూస్. ఓకే, ఇది డిఫరెంట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఫ్రమ్ దేర్ మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హియర్ వీ కెన్ ఈజీలీ గో త్రూ ద క్యాంపెయినింగ్. ఇక్కడ ఆప్షన్స్ అనేది సింపుల్ గానే ఉంటాయి. ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్ ద క్యాంపెయినింగ్ ద స్టెప్ బై స్టెప్. ఓకే, బట్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు క్యాంపెయిన్ ఆప్షనే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటూనే ఉంటుంది. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో యూట్యూబ్ లో సెర్చింగ్ చేస్తున్న యూజర్స్ సెర్చ్ క్వైరీకి మన వీడియో విజిబుల్ అవ్వాలి అంటే గో విత్ ద వీడియో వ్యూస్. దట్ ఈస్ ద బెస్ట్ విన్నింగ్ ఆప్షన్ టు గెట్ ఏ మోర్ వ్యూస్, వీడియో వ్యూస్. Got it? So do the best practice with the Digital Beware Alpha community and all the best.